పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఉభయ సభల్లోనే కాదు, నిన్న పార్లమెంటు ముందు బహాబాహికి దిగారు ఇరు పార్టీల ఎంపీలు. దేశానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చించకపోవడం వల్ల పలువురు పెదవి విరుస్తున్నారు. ఢిల్లీలో ఇయాల సుధా గదే రచ్చ. అంబేద్కర్ కు అవమానం చేసిన అమిత్ షా సార్ సారీ చెప్పాలి, సెంటర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్లమెంట్ ముంగట విజయ్ చౌక్ దగ్గర ధర్నా చేసిండ్రు ఇండియా కూటమి ఎంపీలంతా. నిన్న బీజేపీ ఎంపీల మీద దాడి చేసిండని రాహుల్ గాంధీ సార్ మీద కేసు పెట్టిండ్రు కదా. ఎంపీ పడ్డాడు, ఆయనకు బ్లీడింగ్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ పక్కకు ఎంపీ డాక్టర్లు కూడా ఉండే, ఆ డాక్టర్లు వచ్చేసి వాళ్ళు గ్లవ్స్ వేసుకొని ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి పెద్ద డ్రామా చేసి కేవలము అమిత్ షా మీద ఫోకస్ డైవర్ట్ చేయాలని చెప్పి ఇదే ముచ్చట మీద లోపల సుధలు వెళ్ళే అటుకెళ్లి బీజేపీ ఎంపీలు లడాయి అందుకున్నారు. రాజ్యసభలో సుధ సేమ్ టు సేమ్ రెండు గ్రూపుల నడుమ తగ్గ ఫర్ నడిచింది. గిట్లయితే నడపలేమని పార్లమెంట్ ను మొత్తం వాయిదా వేసిండ్రు. ఇక జమిలీ బిల్లు మీద 39 మంది ఎంపీలతోటి కమిటీ తయారైంది. ఫస్ట్ టైం ఎంపీ అయిన ప్రియాంక గాంధీ మేడం సుత మెంబర్ ఇన్లా. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ను బట్టి పార్లమెంట్ లో చర్చ చేస్తారన్నట్టు. ఈ కిత్తక అదానీ లోలి, జమిలీ లోలి, అమిత్ షా మాటల మీద లోలి. చర్చల కంటే రచ్చ ఎక్కువ పో.